ॐ योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्माद् यजुस्तस्मादजायत ॐ यस्मादृचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखं स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः ॐ अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ॐ शांति शांति शांति। ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वतः रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चक्षुष्पति चित्तपति वाक्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति ओम शाश्वत त्राता दाता विधाता प्रदाता भ्राता ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा
పరమ బంధు పరమ మిత్ర పరమ సఖ, ప్రథమ బంధు ప్రథమ మిత్ర ప్రథమ సఖ. ఓం శాశ్వత గురు, గురోణాం గురు పరమ గురు ప్రథమ గురు ఆది గురు సనాతన గురు సత్య గురు నిత్య గురు సర్వగురు విశ్వగురు. ఓం శాశ్వత ఆచార్య పరమాచార్య సర్వాచార్య సత్య నిత్య ఆచార్య. ఓం శాశ్వత స్వామి సర్వస్వామి సత్య నిత్య స్వామి. శాశ్వత రాజా రాజాధిరాజ మహారాజా. ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్. ఓం శాశ్వత న్యాయాధీశ హర్యమ. ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార. ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర విశ్వేశ్వర జగదీశ్వర. ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ. ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మన్. ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక. ఓం సర్వశక్తిమన్ సర్వస్వామిన్ నిరాకార నిర్వికార. ఓం న్యాయకారిన్ దయాలు అజర అమర అభయ అనుపమ. ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర. ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త. ఓం ప్రభు. ఓం స్వయంభూ ఓం శంభూ ఓం శంభూ ఓం పరిభూ ఓం సర్వానుభూ ఓం అభిభూ. ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ. ఓం భూ ఓం భువ ఓం స్వః. ఓం భూర్భువ స్వః. ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమ. ప్రాణాత్ ప్రియ ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనాధార జీవనేశ్వర జీవనపతి. ఓం జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా వర్చోదా ద్రవిణోదా ధనదా స్వస్తిదా సర్వదా ఆయుర్దా మోక్షద. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః. ఓం ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా వేద బాంధవులారా విశ్వ బాంధవులారా ధర్మ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమ్నార్థులారా విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ విశ్వాత్మ పరమాత్మ పరబ్రహ్మాత్మ దర్శనాభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా ఏం చేయాలి ఏం చేసి ఏమి పొందాలి ఎవరిలాగా
ఏం చేయాలి, ఎవరిలాగా ఏం పొందాలి, ఏం చేసి ఏం పొందాలి. కిం కృత్వా కిం ప్రాప్నుయాత్, కింవత్ కృత్వా, ఎవరిలాగా చేసి ఏం చేయాలి, ఎలా పొందాలి, దేని నుండి ఏది పొందాలి. విద్వాంసులు ఏం చేసి ఏం పొందాలి, ఎవరిలాగా చేయాలి. రాజు ఏం చేయాలి, ఏం పొందాలి, ఎవరిలాగా చేయాలి, ఎవరిలాగా ఏది పొందాలి. ఈ మానవ జన్మను పొంది ఎంతో అధ్యయనం చేసి ఏం పొందుతున్నాం, ఏం పొందాలి. మానవ జన్మ పొందినాం, ఎన్నో అధ్యయనం చేసినాం, చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. ఏమి పొందుతున్నాం. మనుష్య జన్మ ప్రాప్య విద్యాస అధీత్య, మనుష్య జన్మను పొంది విద్యాధ్యయనం చేసి కూడా దాని తర్వాత ఏం పొందుతున్నాం, ఎవరిలాగా పొందాలి, ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి, దాని తర్వాత ఎందుకు ఈ మానవ జన్మ, ఏం చేస్తున్నాం, ఎవరిలాగా చేస్తున్నాం, ఎవరిలాగా ఏమి పొందుతున్నాం. అన్ని ప్రశ్నలే సమాధానం కావాలి, ప్రశ్నలకు సమాధానం రావాలి, సందేహాలకు సమాధానం కావాలి, ఇంకా నివృత్తి కావాలి. సంశయాలు ఉండకూడదు. ఎన్నో సంశయాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. ఏం పొందుతున్నాం, పొందవలసినది ఏమిటి, నిజానికి ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎవరిలాగా చేయాలి, ఎవరిలాగా చేస్తున్నాం. ఋషులు మహర్షులు ఏం చేసినారు, ఏమి పొందినారు, పరమాత్మ చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి. మానవ జన్మ ఎన్నో జన్మలలో చేసుకున్న సాధన పుణ్యఫలం. ఆ జన్మలు కూడా మానవ జన్మలే. ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం సుకృతం అంటే ఇతర దేహాలతో సాధ్యం కాదు. ఇతర శరీరాల్లో ఉన్నప్పుడు సాధ్యం కాదు పుణ్యం చేసుకోవడం, పాపం చేసుకోవడం. గత జన్మ పుణ్యం అంటే గత జన్మలో మానవ జన్మలో చేసుకున్న పుణ్యం. అటువంటి ఎన్నో మానవ జన్మలు చేసుకున్న పుణ్యం ఫలం. ఎంతో తపస్సు, ఎంతో సాధన. మరి ఇప్పుడేం చేస్తున్నాం, ఇప్పుడేం సాధన చేస్తున్నాం. కావాలి 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 అనుకుంటూ మార్గం దొరకక అన్వేషించి వెతికి ఎన్నెన్నో జన్మలలో ఎంతో అన్వేషించి, ఎంతో శ్రమించి, పరిశ్రమించి, పురుషార్థం చేసి ఇప్పుడు లభించిన ఈ జన్మను ఏం చేస్తున్నాం, ఎలా వాడుకుంటున్నాం. దారి తెలియకముందు, దొరకనప్పుడు, ఇది అర్థం కానప్పుడు ఎంతో ప్రయత్నం, ఎంతో పురుషార్థం, ప్రాణాలకు తెగించి, ఎన్నిటికో తెగించి, అవమానాలు భరించి, అష్ట కష్టాలు పడి దారి దొరికిన తర్వాత ప్రయాణం చేస్తున్నామా, గమనం చేస్తున్నామా, గమనికతో గమనం చేస్తున్నామా, గమ్యాన్ని పొందుతున్నామా. గమ్యం పొందడం కొరకే కదా. మరి ఏం చేస్తున్నాం, ఏ గమ్యాన్ని పొందుతున్నాం, ఎవరిలాగా చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నవారిలాగా. కొందరు అమాయకులు ఉంటారు, వారిలాగా చేస్తున్నాం. కొందరు మూర్ఖులు ఉంటారు, వారిలాగా చేస్తున్నాం. కొందరు దుష్టులు, దుర్మార్గులు ఉంటారు, వారిలాగా చేస్తున్నాం. మూర్ఖులాగా చేస్తున్నాం, తెలివైన వారిలాగా, వివేకం లేని వారిలాగా చేస్తున్నాం. వారిలాగా చేస్తున్నాం, వీరిలాగా చేస్తున్నాం. ఋషుల మహర్షులాగా చేస్తున్నాము. ఋషుల మహర్షుల యొక్క మార్గం ఏమిటి, వారి జీవన విధానం ఏమిటి, ఆలోచన విధానం ఏమిటి, వారు ఏం పొందినారు, ఋషుల మహర్షులు ఏం అందుకున్నారు, దేనికోసం వారి జీవితాలను ఉపయోగించుకున్నారు, సార్థకం చేసుకున్నారు, చరితార్థులైనారు, తరించినారు.
మానవ శరీరాలతోనే. ఋషులు మహర్షులు మరొక శరీరం కాదు. అదేదో శరీరం కాదు. ఈ శరీరమే, ఇటువంటి శరీరమే. మనలాంటి శరీరంతోనే, ఈ సాధనంతోనే, ఈ ధర్మ సాధనంతోనే, ఈ రథంతోనే, ఈ రథం ద్వారానే, ఈ శరీరం ద్వారానే, ఈ మానవ దేహం ద్వారానే ధరించినారు. ఇది రథంతరం. రథంతరం ఇది. ఈ రథాన్ని ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఎలా వాడుకోవాలి? అది యుద్ధం కావచ్చు, ఏదైనా సమ్మేళనం కావచ్చు. ఎలా కలిసి ఉంటున్నాం? ఏం చేస్తున్నాం? ఎవరిని అంగీకరించాలి? ఎవరిని తిరస్కరించాలి? ఎవరిని సత్కరించాలి? ఎవరిని చీత్కరించాలి? చీత్కారాలు, సత్కారాలు, విచక్షణ, వివేకం, యథాయుగ వ్యవహారం చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఎవరితో కలుస్తున్నాం? ఎందుకు కలుస్తున్నాం? ఎందుకు కలుపుకుంటున్నాం? వారితో ఎందుకు కూడి ఉంటున్నాం? దేని కొరకు? ఎన్నో ప్రశ్నకు సమాధానం. ఈ పదార్థాలను సంపాదించుకోవాలి. ఎటువంటి సుఖాలు పొందాలి? ఆ సుఖ సాధనాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి? అవి ఎక్కడ లభిస్తాయి? ఆ వనరులు, ఆ పరికరాలు, ఆ పదార్థాలు ఎలా తవ్వుకోవాలి? తవ్వుకుని ఎలా వాడుకోవాలి? ఎలా శుద్ధి చేసుకోవాలి? సంపాదించుకోవడానికి కాదు, రక్షించుకోవడం కూడా రావాలి. శుద్ధంగా ఉంచుకోవడం రావాలి. సదుపయోగం చేసుకోవడం కూడా రావాలి. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం యజుర్వేదంలో మనకు 11వ అధ్యాయంలో కొన్ని మంత్రాలు. యజుర్వేద భాషే ఏకాదశ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో 14వ మంత్రం నుంచి 20వ మంత్రం వరకు ఈ మంత్రాలు ఎన్నో విషయాలు, ఈ ప్రశ్నతోనే ఉన్న మంత్రాలు, ఈ ప్రశ్నతోనే ఉపదేశాలు. ఈ మంత్రాల్లో ఇటువంటి ఉపదేశాలు ఉన్నాయి. కిం కృత్వా కిం ప్రాప్నుయాత్. ఎటువంటి వారిని రాజుగా అంగీకరించాలి? కీదృశం రాజానం అంగీకుర్యు. ఎటువంటి వారిని? ప్రతి యుద్ధములో సహకరించేవారు ఉండాలి, రక్షించేవారు ఉండాలి, వారితో కలవాలి. వారు బలవంతులై ఉండాలి, అత్యంత బలవంతులై ఉండాలి, ఐశ్వర్యవంతులై ఉండాలి, ఐశ్వర్యాలతో కూడిన వారే ఉండాలి. రక్షణ కొరకు అలాగే ఆ రాజు ఏం చేయాలి? విద్వాంసులు ఏం చేయాలి? ఎవరిలాగా ఉండాలి? ఏం చేసి ఏం పొందాలి? ఇటువంటి ఉపదేశాలతో ఉన్నటువంటి మంత్రం. సుఖాలు పొందాలి, అభివృద్ధి పొందాలి, ఐశ్వర్యాలు అందుకోవాలి, అన్ని రకాల సుఖాలు. దేశాలు వెళ్ళాలంటే యానాలు, విమానాలు తయారు చేసుకోవాలి. దానికి వాడుకునే పదార్థాల గురించి కూడా ఇందులో వర్ణించడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఎక్కడెక్కడ ఉంటుంది అనే విషయంలో కూడా. యజుర్వేదం 11వ అధ్యాయం 14వ మంత్రం నుంచి 20వ మంత్రం వరకు. 14వ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు చూస్తే మనం రోజు చేసుకునే ప్రార్థన, అది ఎటువంటి రాజును అంగీకరించాలనే విషయంలో ఇక్కడ ఈ సందర్భంలో ఈ అర్థం చెప్పుకోవడం జరిగింది. ఎటువంటి రాజును అంగీకరించాలి ప్రజలు? ప్రజాజనా కీదృశం రాజానం అంగీకుర్యు ఇది ఆహ. మంత్రం ఈశ్వర ప్రార్థన మంత్రం. కానీ ఇక్కడ ఎటువంటి రాజును అంగీకరించాలి? యోగే తవస్తరం వాజే హవామహే సఖాయ ఇంద్రమూతే. సఖాయ, సఖులు, పరస్పర మిత్రులు,
సఖాయ అంటే పరస్పరం సుహృద సంత, పరస్పరం మిత్రత ఉన్నటువంటి సఖులు. వారు ఊతి కొరకు, బలం కొరకు, ఆధారం కొరకు, చేయూత కొరకు, రక్షణ కొరకు వాజే వాజే ప్రతి యుద్ధములో, ప్రతి సంగ్రామంలో అటువంటి రాజును ఆహ్వానించాలి, స్వీకరించాలి, ఒప్పుకోవాలి. ఇటువంటి అర్థాలతో ఉన్నటువంటి మంత్రాలు. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూర్తయే. ఇందులో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత యోగే యోగే ఇది యోగే యోగే, తవస్తరం ఇది తవహ తరం, తవ అంటే బలం అని అర్థం. వాజే వాజే ఇది వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం ఊతయే. 15వ మంత్రంలో శబ్దాలు. ఇందులో ఉపదేశం రాజు ఏం చేసి, పునః రాజా కిం కృత్వా కిం ప్రాప్నుయాత్ ఇత్యాహ అంటే రాజు ఏం చేసి ఏం పొందాలి, రాజును అంగీకరించినాము, రాజు ఏం చేయాలి, ఈ ఉపదేశం. ఇందులో దేవత కూడా గణపతి దేవత. గణపతి అంటే గణాలకు అధిపతి, సేనాపతి. గాణపత్యం అంటే సేనాపత్యం, సేనాపతి. ముఖ్యంగా దేవత సేనాపతి గురించి. 13వ మంత్రంలో దేవత క్షత్రపతి అంటే రాజు అని అర్థం. క్షత్రియుడు, క్షత్రపతి, రాజు. 15వ మంత్రం శబ్దాలు ప్రతూర్వన్ ప్రతూర్వన్ ఆ ఇహి అవక్రామన్ అశస్తి రుద్రస్య గానాపత్యం ఇది గానాపత్యం మయోభూ ఇది మయః భూ ఆ ఇహి ఉరు అంతరిక్షం వి ఇహి స్వస్తి గవ్యూతిరితి స్వస్తి గవ్యూతి అభయాని కృణ్వన్ కృష్ణ సయుజా సహ. ఇవి శబ్దాలు పదచ్ఛేదం చేసుకుంటే ఇటువంటి శబ్దాలు వస్తాయి. అలాగే 16వ మంత్రంలో ఉపదేశం చూస్తే మనుషులు ఎక్కడి నుండి, ఏ పదార్థం నుండి విద్యుత్తుని స్వీకరించాలి, విద్యుత్తును తయారు చేసుకోవాలి లేదా స్వీకరించాలి, ఏ పదార్థాలు విద్యుత్ ఉంటుందనే విషయంలో ఈ మంత్రం యొక్క దేవత అగ్ని దేవత అంటే విద్యుత్ దేవత అన్నమాట. పదచ్ఛేదం చూస్తే పృథివ్యా సధస్తాత్ అగ్నిం పురీష్యం అంగ్రస్వత్ ఆ భర అగ్నిం పురుష్యత్ అంగ్రస్వత్ అచ్చ ఇమః అగ్నిం పురుష్యం అంగ్రస్వత్ భరిష్యామః. 17వ మంత్రంలో విద్వాంస కింవత్ కిం కుర్యుః విద్వాంసులు ఎవరిలాగా ఏం చేయాలి. దేవత అగ్నిదేవత. పదాలు అను అగ్ని అన్వగ్ని ఉషసాం అగ్రం అఖ్యత్ అను అహాని ప్రథమ జాతవేద ఇది జాతవేద అను సూర్యస్య పురుత్ర ఇది పురుత్ర చ రశ్మీన్ అను ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ తతంత తతంత. 18వ మంత్రంలో దేవత అగ్నిదేవత. ఉపదేశం అథ సభేష కింవత్ కిం కుర్యు సభేషుడు రాజు కింవత్ ఎవరిలాగా ఏం చేయాలి. పదాలు ఆగత్య ఇది ఆగత్య వాజీ అధ్వానం సర్వాః మృదః విధూనుతే విధూనుతే అగ్నిం సధస్త ఇది సధస్తే మహతి చక్షుషా నిచికీషతే. ఇవి శబ్దాలు. 19వ మంత్రంలో దేవత అగ్నిదేవత. ఉపదేశం మనుష్య జన్మ ప్రాప్య విద్యా అధీత్య అతః పరం కిం కర్తవ్యం ఇది ఆహ. మనుష్య జన్మను పొంది విద్యను అధ్యయనం చేసి దాని తర్వాత
కిం కర్తవ్యం, ఏం చేయాలి, ఇది ఉపదేశం. ఈ మంత్రంలో శబ్దాలు: ఆక్రమ్య ఇతి ఆక్రమ్య, వాజిన్ పృథివీం అగ్నిం ఇచ్చ రుచ త్వం భూమ్యాః వృత్వాయ నః బ్రూహి యతః ఖనేమ తం వయం. ఈ శబ్దాలు 20 మంత్రంలో దేవత క్షత్రపతి, రాజు గురించి. మనుష్యా కిం కృత్వా కిం సాధుర్యం, మనుషులు ఏం చేసి ఏమి సాధించాలి, ఉపదేశం ఇది. ఈ మంత్రంలో శబ్దాలు: ద్యౌః తే పృష్ఠం పృథివీ సధస్థం ఇది సధస్థం సధస్థం ఆత్మ అంతరిక్షం మను సముద్రః యోనిః విఖ్యాయతి విఖ్యాయ చక్షుషా త్వం అభి తిష్ఠ కృతన్యత. ఇవి శబ్దాలు. ఈ విధంగా ఈ శబ్దాలు, ఉపదేశాలు దేవత చూస్తే మనం ఎవరిలాగా ఏం చేయాలి, ఎలా ఏం పొందాలి, ఏం చేసి ఏం పొందాలి, ముఖ్యంగా మనుష్య జన్మను పొందిన తర్వాత ఇంకేం చేయాలి, అన్ని చేస్తున్నాం, చివరికి ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. అతఃపరం కిం కుర్యు, కిం కర్తవ్యం, దాని తర్వాత చివరికి ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, చేయవలసినది ఏమిటి. ఈ ప్రశ్నకు సమాధానం ఈ మంత్రాల్లో ఉంది. ఇప్పుడు మంత్రోచ్చారణ 14వ మంత్రం నుంచి 20వ మంత్రానికి ఉచ్చారణ. ఓం. నమస్తే గురుజీ. ప్రారంభించండి. ఓం యోగే యోగే తవ స్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే. ఓం ప్రతూర్వన్నేహ్యవక్త్రామన్నశస్తి రుద్రస్య గాణపత్యం మయో భూరేహి ఉర్వంతరిక్షం వీహి స్వస్తి గవ్యూతిరభయాని కృణ్వన్ పూష్ణాసయుజా సహ. ఓం పృథివ్యాः సధస్థాదగ్నిం పురేష్యమంగిరస్వదాభ రాగ్నిం పురేష్యమంగిరస్వదచ్ఛేమోऽగ్నిం పురేష్యమంగిరస్వద్భరిష్యామः. ఓం అన్వగ్నిరుషసామగ్రమఖ్యదన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మిననుద్యావా పృథివీ ఆతతంథా. ఓం ఆగత్య వాజ్యధ్వానం సర్వామృధో విధూనుతే అగ్నిం సధస్థే మహతి చక్షుషా నిచికీషతే. ఓం ఆక్రమ్య వాజిన్ పృథివీమగ్నిమిచ్చరుచాత్వం భూమ్యావృత్వాయనో బ్రూహి యతః ఖనేమ తం వయం. ఓం ద్యౌస్తే పృష్ఠం పృథివీ సధస్థమాత్మాంతరిక్షం సముద్రో యోనిః విఖ్యాయ చక్షుషా త్వమభితిష్ఠ పృతన్యతః. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం. ఈ మంత్రాలు ఉన్నటువంటి ఉపదేశం సుమారు ఒకటే కాబట్టి అన్ని మంత్రాలు తీసుకోవడం జరిగింది. మనం రోజు ప్రార్థన చేసే ఈ మంత్రం యోగే యోగే అంటే ప్రతి యోగంలో దీని ధాతు యుజిర్ యోగి అనే ధాతు వృదాదిఘనంలో వస్తుంది. ధాతు పాఠంలో యుజిర్ యోగే, ఒకటేమో యుజ సమాధౌ, అది సమాధి
యోగాభ్యాసం, యోగ సాధనకు సంబంధించినటువంటి యోగ శబ్దం యుజు సమాధవ్. ఇది యుజిరి యోగి అంటే కలవడం, సమ్మేళనం, కూడిక, మిశ్రమం, కలపడం, ఇటువంటి అర్థాలు వస్తాయి. ప్రతి కూడిక, ప్రతి కలయిక, ప్రతి సమ్మేళనం దాంట్లో ఆ పరమాత్మను వేడుకుంటే, ఈ పరమిత పరమాత్మ మా ప్రతి కూడిక, సమ్మేళనం, కలయిక, తర్వాత ప్రతి వాజే ప్రతి యుద్ధంలో, సంగ్రామంలో నిన్నే ఆహ్వానిస్తున్నాం. హవామహే, ఎందుకంటే మాకు బలం కావాలి. తమరు అత్యంత బలవంతులు. తవస్తరం, తవ అంటే బలం, తవ అయితే బలనామ స్ఫటితం నిఘంటులో. తవ అంటే బలం. నిజానికి తవ అని శబ్దం వేడిగా తీసుకుంటే తవ అంటే నీ యొక్క అని అర్థం వస్తుంది. తమరి యొక్క బలం అత్యంత బలం. తవస్తరం అటువంటి బలం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి యుద్ధంలో, ప్రతి సంగ్రామంలో. వాజే అంటే కేవలం వాజే సంగ్రామం కాదు, అన్నం అనే అర్థం కూడా వస్తుంది. వాజం అంటే అన్నం, వాజం అంటే వేగం, వాజం అంటే గుర్రం కూడా. ప్రతి సుఖంలో, ప్రతి వేగంలో, ప్రతి యుద్ధంలో తమరిని మేము ప్రార్థిస్తున్నాం, అంగీకరిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. హవామహే అంటే ఆహ్వాయామహే. ఆహ్వయామ అంటే ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే సఖాయ పరస్పరం మిత్రులమై, పరస్పరం సుహృద సంతాన్ అన్నారు. అంటే పరస్పరం మిత్రులమై ఒకరినొకరు మైత్రి భావనతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రాజును ఆహ్వానించడం జరుగుతుంది. ఏ రాజా, తమను ఆహ్వానిస్తున్నాం. ప్రతి కలయికలో, ప్రతి సుఖములో, అలాగే ప్రతి యుద్ధంలో, ప్రతి సంగ్రామంలో, ప్రతి కష్టంలో, ప్రతి భయంలో తమరిని ఆహ్వానిస్తున్నాం. ఊతి కొరకు అంటే చేయూత కొరకు, రక్షణ కొరకు. ఊతం అంటే రక్షణ. ఊతయే రక్షణాధ్యాయ, రక్షణాది మొదలగు వాటి కొరకు తమరిని మేము కలిసి, పరస్పరం మిత్రులమే కలిసి తమరిని హవామహే ఆహ్వానిస్తున్నాం. ఈ మంత్రం యొక్క భావార్థం: ఏ పరస్పరం మిత్రా భూత్వా అన్యోన్యస్య రక్షార్థం బలిష్టం ధార్మికం రాజానం స్వీకుర్వంతి తే నిర్విఘ్నాః సంత సుఖం ఏధంతే. ఎవరైతే ఏ పరస్పరం మిత్రా భూత్వా, పరస్పర మిత్రులై అందరూ ఒకరినొకరు రక్షణ కొరకు, అన్యోన్యస్య రక్షార్థం ఒకరినొకరు పరస్పర రక్షణ కొరకు, బలిష్టం ధార్మికం రాజానం బలిష్ఠుడైనటువంటి తవస్త్రం, అత్యంత బలవంతుడైనటువంటి, బలయుక్తుడైనటువంటి, బలిష్టం ధార్మికమైనటువంటి రాజును స్వీకుర్వంతి స్వీకరిస్తారో. ఏ అంటే ఎవరైతే స్వీకరిస్తారో తే వారు నిర్విఘ్నా సంత నిర్విఘ్నులై, ఈ విఘ్నాలు లేకుండా సుఖం ఏదంతే సుఖాన్ని పొందవరు, సుఖోన్నతి చేయగలుగుతారు. ఏధ వృద్ధం సుఖ వృద్ధి అవుతుంది, సుఖ వృద్ధిని పొందగలుగుతారు. అలాగే పరమపిత పరమాత్మ శాశ్వత రాజు, పరమరాజు. పరమపిత పరమాత్మను కూడా ఇలాగే మనం ప్రార్థించాలి, వేడుకోవాలి, ఆహ్వానించాలి. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, సుఖములోను, దుఃఖములోను, యుద్ధములోను, అన్నింటి విషయాలు, ఏ విషయం వచ్చినా, ఎక్కడున్నా పరమపిత పరమాత్మను వేడుకుంటుండాలి. పరమాత్మ యొక్క ఊతి కావాలి, ఊతం కావాలి, చేయూత కావాలి, రక్షణ కావాలి. ఈ మంత్రం యొక్క భావార్థం, అర్థం ఈ విధంగా ఉంది. తర్వాత 15వ మంత్రం ప్రతూర్వన్. ఈ మంత్రం ఉపదేశం: రాజా కిం కృత కిం ప్రాప్నుయు. రాజు ఏం చేసి ఏం పొందాలి. ఈ విషయంలో భావార్థం చూస్తే, రాజుకు అంటే ముఖ్యంగా అత్యంతంగా ఏం చేయాలో. రాజా సదైవ స్వసేనాం సుశిక్షితాం హృష్టాం పుష్టాం రక్షేత్. రాజు సదా ఏం చేయాలి, తన సేనకు సరైనటువంటి సదా మంచి శిక్షణ ఇప్పించాలి. శిక్షణ ఇస్తూ ఆ సైన్యం ఎలా ఉండాలంటే హృష్టాం పుష్టాం అంటే ఉత్సాహంతో ఉండాలి, పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, మంచి పోషణ ఉండాలి.
అటువంటి హృష్టం అంటే ఉత్సాహంతో, హర్షంతో. పుష్టం అంటే పోషణతో ఉండాలి, పోషణతో యుక్తంగా. సైన్యం, బలమైన సైన్యం ఉండాలి. సేనాన్ సుశిక్షితం, సుశిక్షణ ఇచ్చినటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులు ఉండాలి. ఆ సైన్యం హర్షంతో, ఉత్సాహంతో ఉండాలి, పుష్టిగా ఉండాలి. అటువంటి సైన్యాన్ని రక్షించుకోవాలి. హృష్టాం పుష్టాం సుశిక్షితాం సేనాం రక్షేత్. సదైవ రాజా సదైవ సేనాం సుశిక్షితాం హృష్టాం పుష్టాం రక్షిత్. అటువంటి సైన్యాన్ని రక్షించుకోవాలి. యదా అరిభి సహా యోధుమిచ్చేది. ఎప్పుడైతే అరి అంటే శత్రువులు, అరిభి శత్రువులతో సహా, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు, ఇచ్చగించినప్పుడు, అనుకున్నప్పుడు, తదా స్వరాజ్యం అనుపద్రవం సంరక్ష్య. స్వరాజ్యాన్ని ఎటువంటి ఉపద్రవాలు లేకుండా, లోపల బయట ఉపద్రవం లేకుండా సంరక్షణ చేసుకొని, యుక్త్యా బలేన చ శత్రున్ హింసేత్. యుక్తిపూర్వకంగా బలంతో శత్రువును హింసించాలి. అంటే అటువంటి సైన్యం ఉండాలి. శ్రేష్ఠాన్ వా పాలయిత్వ. శ్రేష్ఠులను పాలించి రక్షించి, శత్రువుని హింసేత్ బలేన బలముతో, అది కూడా యుక్తి ద్వారా. యుక్త్యా బలేన చ శత్రువుని హింసేత్, శత్రువుని హింసించాలి. శ్రేష్ఠాన్ వా లేదా శ్రేష్ఠులను పాలయిత్వ. సైన్యం రెండు రకాలుగా, కేవలం యుద్ధం కొరకే మాత్రం కాదు. శ్రేష్ఠులను పాలయిత్వ, శ్రేష్ఠులను పాలించి, పోషించి, రక్షించి, సర్వత్ర సత్కీర్తిం ప్రసారయేత్. సర్వత్ర అంతటా సత్కీర్తిని ప్రసరింపచేయాలి, విస్తరింపచేయాలి, వ్యాపింపచేయాలి. ఇది రాజు కిం కృత్వా కిం ప్రాప్నుయాత్ అంటే ఇది రాజు చేయాల్సిన పని. 16వ మంత్రంలో ఉపదేశం. కస్మాత్ విద్యుత్ స్వీకార్య ఇది. ఎక్కడి నుండి విద్యుత్తును పొందాలి అనే విషయంలో. ఎక్కడి నుండి పొందాలి అని, పృథివీ నుండి, భూమి అంతరిక్షస్య, భూమి నుండి అంతరిక్షంలో ఉన్నటువంటి విద్యుత్తును పొందాలి. అలాగే సూర్యుని నుండి కూడా అన్ని పదార్థాల నుంచి విద్యుత్తును పొందవచ్చు అనే విషయంలో. అది కూడా ఉత్తమ రీతిలో పొంది ఆ అగ్నిని, ఆ విద్యుత్తును సరి వాడుకోవాలి. అగ్ని అంతరిక్షే వాయువాదిస్థం. అంతరిక్షం ఉన్నటువంటి వాయువులో ఉన్నటువంటి వాయువు మొదలగు వాటిలో ఉన్నటువంటి విద్యుత్తును కూడా. అంగిరస్వత్. అంగిర సూర్యేన తుల్యం, సూర్యుని లాగా. ఎందుకంటే ముందు అగ్ని ఆరంభంలో, సృష్టి ఆరంభంలో అగ్ని అనేది సూర్యుడిని మొదలవుతుంది. సూర్యుడు, ఉషస్సు, ఈ భౌతిక అగ్ని, ఇవన్నీ కూడా. దానికంటే సూర్యుని కంటే ముందు సూక్ష్మాగ్ని, విద్యుత్ ఉంటుంది అన్నమాట. విద్యుత్ రూపంలో ఉంటుంది. అది కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. అటువంటి విద్యుత్తును అన్నింటి నుంచి పొందవచ్చు. మనుష్యై కస్మాత్ విద్యుత్ స్వీకార్య. మనుషుల ద్వారా అంటే మనుషులు ఏం చేయాలి అంటే, ఎక్కడి నుండి విద్యుత్తును పొందాలి అన్వేషించాలి. ఎందుకు విద్యుత్తును పొందాలో భావార్థం చెప్పడం జరుగుతుంది. మనుష్యై విదుషామేవ అనుకరణం కర్తవ్యం. మనుషులు విద్వాంసులని అనుకరించాలి. నా అవిదుషాం, అవిద్వాంసులను అనుకరించకూడదు. అంటే తెలిసిన వారి నుండి విద్యను పొందాలి, తెలియని వారి నుండి పొందలేము. సర్వదా ఉత్సాహేన అగ్నియాది, సర్వదా ఇప్పుడు కూడా ఉత్సాహంగా అగ్నియాది పదార్థ విద్యాం, అగ్నియాది మొదలగు పదార్థం యొక్క విద్యను పొంది, గృహీత్వ సుఖవర్ధనం కొరకు, సుఖాలను పెంచుకోవడం కొరకు ఈ విద్యుత్తును వాడుకోవాలి. పదార్థ విద్యను బాగా తెలుసుకోవాలి. అగ్ని మొదలగు, అగ్ని అంటే నీరు కూడా, వాయువు కూడా, ఈ అన్ని పదార్థ విద్యను సరిగా గ్రహించి, వాటితో యానాలు, రకరకాల యంత్రాలు, అస్త్రశస్త్రాలు కూడా తయారు చేసుకొని, చివరికి సుఖాలను పెంచుకోవడం కొరకే, సుఖవృద్ధి కొరకే, ఆ సుఖాలు వృద్ధి చేసుకుంటూ ఇంకా వృద్ధి, ఇంకా మంచి సుఖం, ఇంకా సుఖం, అది పరమ సుఖం కావాలి.
దాని కొరకు యుద్ధాలు, దాని కొరకు అస్త్రశాస్త్రాలు, దాని కొరకు ప్రయత్నాలు. ఇది 16వ మంత్రం ఉన్నటువంటి భావార్థం. 17వ మంత్రంలో ఉన్నటువంటి ఉపదేశం విద్వాంస కింవత్ కిం కుర్యు ఇది ఉపదేశతే. విద్వాంసుడు కింవత్ ఎవరిలాగా, కిం కుర్యు ఏం చేయాలి, ఇది ఉపదేశం. ఈ మంత్రం యొక్క భావార్థం చూస్తే యథా కారణ కార్యాఖ్యో విద్యుత్ అంటే కారణ రూపంలో ఉంటుంది విద్యుత్తు, కార్యరూపంలో కూడా ఉంటుంది. కారణం కార్యాఖ్యో విద్యుత్ అగ్ని అనుపూర్వం సవితృ ఉష దినాని కృత్వా పృథ్వ్యాదీని ప్రకాశయతి. అంటే ఏ విధంగానైతే కారణరూపంలో ఉన్నటువంటి విద్యుత్తు మరియు కార్యరూపంలో ఉన్నటువంటి, కార్యరూపంలో ఎలా అంటే సూర్యుడు కనిపిస్తుంది, కనిపించకున్నప్పుడు అది సూక్ష్మంగా ఉన్నప్పుడు కారణం కనిపించదు, కార్యం కనిపిస్తుంది. కార్యరూపంలో అంటే సూర్యుని రూపంలో లేదా భౌతిక అగ్ని రూపంలో, పిడుల రూపంలో, మెరుపుల రూపంలో. ఉషోదయం, ఉషకాలం అంటే చీకటి పోతూ వెలుగు వస్తుంది, అది కూడా అగ్ని నిజానికి. సవిత్రు అంటే సూర్యుడు, ఉష దినాన్ని తర్వాత దినంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎండ వెలుగు, అది అగ్ని. ఉష దినాన్ని కృత్వ, ఇది దినం చేయడానికి, దినంగా మారడానికి విద్యుతే కారణం. అంటే అది కార్యరూపంలో, వెలుగు రూపంలో, కాంతి రూపంలో. ఈ పృథివీ లేదా ఇతర గ్రహాలపైనటువంటి వస్తువులను ప్రకాశింపజేయడానికి, కనిపింపజేయడానికి, వ్యక్తం చేయడానికి, ప్రకటింపజేయడానికి, తెలియజేయడానికి ఈ కాంతి ఉపయోగపడుతుంది, అగ్ని. అలాగే విద్వాంసులు కూడా మంచి శిక్షణ పొంది ఆ విషయం చెప్తున్నారు. తథా విద్వద్భిః సవితృ ఉష దినాన్ని కృత్వ పృథ్వ్యాదీని ప్రకాశతి. పృథ్వీ మొదలు వాటిని ప్రకాశింపజేస్తుంది. కారణ రూపంలో ఉన్నటువంటి ఆ విద్యుత్తు కార్యరూపంలో మారి సూర్యునిగా, సూర్యకాంతిగా, ఉషస్సుగా, దినముగా మారి, భౌతిక అగ్నిగా మారి. తథా అలాగే విద్వాంసులు కూడా సుశిక్షాం కృత్వ, సుశిక్షణ పొంది బ్రహ్మచర్య విద్య ధర్మానుష్ఠానం, బ్రహ్మచర్యం విద్య ధర్మానుష్ఠానం, అనుష్ఠాన సుశీలాని, ఈ సుశీలములు, మంచి స్వభావాలు, మంచి గుణాలు పొంది సర్వత్రా ప్రచారం చేసి సర్వే జనా జ్ఞాన ఆనందాభ్యం ప్రకాశనీయ, జనులందరూ కూడా జ్ఞాన ఆనందాభ్యం, జ్ఞానము అంటే ఆనందం కేవలం ఊరికే లభించదు, జ్ఞానం ఉంటేనే, సరైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆనందం లభిస్తుంది. దానికి జ్ఞానం లేకుండా ఆనందం లభించదు, ఎందుకంటే మోక్షమే. జ్ఞానాత్ ముక్తి, జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. జ్ఞాన ఆనందాభ్యం, జ్ఞానం మరి ఆనందముల ద్వారా ప్రకాశించాలి, ప్రకాశింపచేయాలి. ఇది ఉపదేశం అనుసరించి ఈ 17వ మంత్రానికి భావార్థం ఇది. 18వ మంత్రం, ఈ మంత్రం యొక్క ఉపదేశం అథ సభేషః కింవత్ కిం కుర్యాత్ ఇత్యాహ. సభేషుడు అంటే రాజు, ఎవరిలాగా ఏం చేయాలి, కింవత్ ఎవరిలాగా ఏం చేయాలి. భావార్థం గృహస్థః అశ్వవత్ గత్వా ఆగత్య శత్రూన్ జిత్వా ఆగ్నేయ అస్త్రాది విద్యాం సంపాద్య బలాబలం పర్యాలోచ్య రాగద్వేషాదీన్ శమిత్వా అధర్మికాన్ శత్రూన్ జయేయు. గృహస్థులు అశ్వవత్, గుర్రంలాగా. ఇందులో మంత్రంలో వాజి అనే శబ్దం వస్తుంది. ఆగత్య వాజి, అధ్వానం అంటే మార్గాలు, అధ్వానం మార్గం అంటే ఆ గుర్రాల్లాగా రాకపోకలు చేసి, అశ్వవత్ శత్రువులను ఓడించి, ఆగ్నేయ అస్త్రాది విద్యాం సంపద్య, ఆగ్నేయ అస్త్రాలు మొదలగు విద్యను సంపాదించుకొని
బలాబలాలను పర్యాలోచన చేసి, కేవలం ఆలోచన కాదు, పర్యాలోచన చేసి, అంటే అన్ని విధాలుగా ఆలోచన చేసి, రాగద్వేషాదీన్, ముఖ్యంగా రాగద్వేషములను మొదలగు వాటిని, రాగద్వేషం మొదలగు వాటిని శమింపజేసుకొని, అధార్మికమైనటువంటి శత్రువును జయించాలి. జేయు అధార్మికమైన శత్రువుని జయించాలి. ముందు లోపల రాగద్వేషం మొదలగు వాటిని శాంతింపజేసుకొని, రాగద్వేషం శాంతింపజేయాలి. అంటే మొత్తం రాగం పోవడం ఉండదు, మొత్తం రాగం ద్వేషం పోవడం ఉండదు, వాటిని శాంతింపజేయాలి. శమిత్వ అన్నారు. రాగద్వేషాదీని శమిత్వ, శమనం చేసుకొని, శాంతింపజేసుకొని. 19వ మంత్రంలో ఉపదేశం, మనుష్య జన్మ ప్రాప్య విద్యా అధీత్య అతః పరం కిం కర్తవ్యం ఇత్యాహ. మనిషి జన్మ పొంది విద్య అధ్యయనం చేసి ఏం చేయాలి, దాని తర్వాత దాని తర్వాత ఏం చేయాలి. ఈ మంత్రం యొక్క భావార్థం, మనుష్యై భూగర్భ అగ్ని విద్యయా పార్థివాన్ పదార్థాన్ సుపరీక్ష. మనుషులు ఏం చేయాలి? ఈ భూగర్భం ఆరంభం మొదటి మంత్రంలోనే చెప్పడం జరిగింది. యోగం అంటేనే భూగర్భ విద్య అధ్యయనం అని. భూగర్భ అగ్ని విద్యయా, భూగర్భం మరియు అగ్ని విద్య ద్వారా పార్థివాన్ పదార్థం, ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి పార్థివ పదార్థం, ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థమును సరిగ్గా పరీక్ష చేసుకొని, సుపరీక్షించి మంచి పరీక్ష చేసి, సువర్ణ మొదలగు వాటిని, బంగారం, వెండి ఇటువంటి ఖనిజాలను, ధాతులను, రత్నాన్ని, రత్నములను కూడా ఉత్సాహంగా ప్రాప్తించాలి, పొందాలి. ఏ ఖనితారో, ఎవరైతే ఖననం చేస్తారో, తవ్వుతారో, వారు భృత్య సేవకులు వారు ఉంటారో వారిని, ఏ ఖనితార భృత్య సంతి, ఎవరైతే తవ్వేవారు ఉంటారో, భృత్యులు సేవకులు ఉంటారో, వారి పట్ల, తద్విద్య అంటే వారికి అని అర్థం, ప్రతి అంటే వారి కొరకు ఏం చేయాలి? తద్విద్య ఉపదేష్టవి, ఇటువంటి విద్యను ఉపదేశించాలి. ఎలా తవ్వాలి, ఎలా జాగ్రత్తగా తవ్వాలి, ఎలా తీయాలి, వాటిని శుద్ధి చేయాలి, ఎంత నేర్పించాలి, అటువంటి ఉపదేశం ఇవ్వాలి వారికి. ఇది 19వ మంత్రం అటువంటి భావార్థం. 20వ మంత్రంలో, మనుష్యా కిం కృత్వా కిం సాధనీయు ఇది ఆహ. మనుషులు ఏం చేసి ఏమి సాధించాలి, ఏమి సిద్ధింపజేసుకోవాలి. 20వ మంత్రంలో ఈ ఉపదేశం. ఈ మంత్రంలో భావార్థం, యో న్యాయపథానుగామి దృఢ ఉత్సాహ స్థానాత్మ యస్య ప్రయోజనాని వివేక సాధ్యాని సంతి తస్య వీరసేనా జాయతే స ధ్రువం విజయం కర్తుం శక్నుయాత్. ఎవరైతే, ఈ వ్యక్తి అయితే న్యాయపథానుగామి, న్యాయమార్గాన్ని అనుసరిస్తాడో, న్యాయమార్గంలో నడుస్తాడో, ఆచరిస్తాడో, దృఢ ఉత్సాహ స్థానం, తర్వాత స్థానం ఆత్మ, యస్య ప్రయోజనాన్ని అంటే అటువంటి ఆత్మ దృఢంగా ఉంటుందో, ఉత్సాహస్థానం అంటే ఉత్సాహం అంతా కూడా దృఢంగా ఉంటుందో, దృఢ ఉత్సాహ స్థానం ఆత్మ, అటువంటి ఆత్మ, స్థిరమైనటువంటి ఆత్మ, దృఢంగా ఉన్నటువంటి ఆత్మ, వారి ప్రయోజనాలు కూడా, యస్య ప్రయోజనాన్ని వివేక సాధ్యాన్ని, వారి ప్రయోజనాలు వివేకంతో, ఆలోచనతో ఉంటాయో, సంతి తస్య వీరసేన జాయతే, అటువంటి వారికి అంటే రాజు దృఢంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, స్థిరంగా తన స్థానంలో స్థిరంగా ఉండాలి. న్యాయమార్గం, ముఖ్యంగా న్యాయపథానుగామి ఉండాలి రాజు. అటువంటి వారికి మంచి సైన్యం ఉంటుంది, వారి సైన్యం వీరసేన అవుతుంది. తస్య వీరసేన జాయతే, అటువంటి సేన వీరసేన అవుతుంది. స ధ్రువం విజయం కర్తుం, ధ్రువం అంటే స్థిరమైనటువంటి, నిశ్చయంగా
విజయాన్ని ఇస్తుంది. దానికి సమర్థులు ఉంటారు. విజయాన్ని ఇవ్వడం సామర్థ్యం ఉంటుంది. ఆ సైన్యం సామర్థ్యం కలిగి ఉంటుంది. సధ్రువం విజయం కర్తుం, ధ్రువ విజయాన్ని, నిశ్చయ విజయాన్ని చేయడానికి శకునియాత్, సమర్థత పొందాలి. ఈ విధంగా 20వ మంత్రం యొక్క భావార్థం. ఇదంతా కూడా ఇదంతా చేసి చివరికి పరమాత్మ రాజ్యం కొరకు ప్రయత్నం చేయాలి. అది మన స్వరాజ్యం, మోక్షరాజ్యం. రాజైనా, ప్రజలైనా, ఎవరైనా, విద్వాంసులైనా అందరూ కూడా, చివరికి సేవకులైనా, భూమి దవ్వేవారైనా అందరూ కూడా అందరూ సహకరించాలి. ఒకరి సహకారంతో మోక్షం లభించదు. కాబట్టి ఒక్కరికే మోక్షం, నాకే సుఖం అంటే కుదరదు. విజయం పొందినామంటే ఎందరెందరూ సహకరిస్తారు. ఆ విజయం అందరిది, ఒకరి విజయం ఉండదు. అది ఇల్లైనా, బయట రాజ్యమైనా, రాజైనా, సైన్యమైనా, సేనాపతి అయినా, సేనాపతి యొక్క గొప్పతనం ఉండదు. ఆ విజయం వెనుక ఎందరెందరూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. అలాగే మనం జీవిస్తున్నామంటే, బ్రతుకుతున్నామంటే, జీవితం గడుపుతున్నామంటే ఎందరెందరూ సహకరిస్తాయి. ఎన్నెన్నో ఉపాయాలతో, జడ పదార్థాల సహకారంతో కూడా, పంచమహాభూతాల సహకారం, పరమాత్మ సహకారం, చివరికి పరమాత్మ అనుగ్రహం ఉండాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రం భావార్థం, సారం చెప్పుకున్నాం. ఈ మంత్రం భావార్థంతో, సారంతో మనం చింతన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. అంతర్ముఖం అవ్వండి. నేనేం చేస్తున్నాను, ఎవరిలాగా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం సంపాదించాలి, ఏం సాధించాలి, ఏం చేసి ఏం పొందాలి, చేస్తున్నది ఏమిటి, పొందుతున్నది ఏమిటి, అనుకున్నది పొందుతున్నానా, సాధిస్తున్నానా, రోజులు గడుపుతున్నానా, ప్రశ్నించుకోండి. గమనించండి. ఈ ప్రశ్నలకు సమాధానం ఆలోచించండి, పర్యాలోచన చేయండి. హే పరంపిత పరమాత్మ, నేను చేయవలసింది ఏమిటి, ఏం చేస్తున్నాను, ఎవరిని అనుకరించాలి, ఎవరిని అనుసరించాలి, ఏది సరైనదో అర్థం కాక, ఎవరేది చెప్తే చేస్తున్నాను, వివేకం లేక, విచక్షణ లేక కొట్టుకుపోతున్నాను ప్రభు. ఎవరో ఏదో చెబితే అదే చేస్తున్నాను, తమరు చెప్పినట్టు చేయడం లేదు. అందుకే పొందలేకపోతున్నాను ప్రభు. సమస్యలు పెరిగిపోతున్నాయి, అశాంతి పెరిగిపోతుంది, కష్టాలు పెరిగిపోతున్నాయి. ఏ పిత, సమస్యలకు పరిష్కారం చేయలేకపోతున్నాను ప్రభు. కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉన్న వనరులను, పదార్థాలను కూడా సరిగా వాడుకోలేకపోతున్నాను. ఉన్న విద్యను, ఉన్న శక్తులను, ఉన్న బలాన్ని, నీవు ఇచ్చినటువంటి ఈ పదార్థాలను, ఈ శరీరాన్ని, ఈ అంగాలను, ఇంద్రియాలను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాను ప్రభు. అందుకే సుఖాన్ని పొందలేకపోతున్నాను, సంతృప్తిని పొందలేకపోతున్నాను, సంతోషాలను అందుకోలేకపోతున్నాను ప్రభు. రోజులు గడిపేస్తున్నాను, కొట్టుకుపోతున్నాను. బంధువులని, బాంధవులని, మిత్రులని, వారని, వీరని
వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, వారి కోసం వీరి కోసం, తమరి కోసం కాదు. అక్కడ సర్దుబాటు చేసుకుంటున్నాను, కానీ తమరితో కాదు. కావలసినటువంటి చేయూత, తమరి చేయూత కావాలి, తమరి రక్షణ కావాలి. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో, ప్రతి స్థానంలో, ప్రతి చోట, ప్రతి విషయంలో తమరే కావాలి, తమరి రక్షణ కావాలి ప్రభు. ఏ రాజు రక్షించలేడు, ఏ మాతాపితలు ఎవరు రక్షించలేరు, ఎవరు రక్షించరు ప్రభు. తమరే రక్షిస్తున్నారు. నిజమైన రక్షకుడు తమరే, సత్య రక్షకులు తమరే, నిత్య రక్షకుల సర్వత్ర రక్షక, శాశ్వత రక్షక, సదా రక్షక. తమరి మాట వినాలి. ఋషుల మహర్షులు ఏ విధంగా తరించినారో ఆ జీవనం, ఋషి జీవనం జీవించాలి. సాహసం చేయలేకపోతున్నాను ప్రభు, తెగించలేకపోతున్నాను. తరించుకోవాలి. ఈ మోహాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు తరించుకోవాలి, దూరం చేసుకోవాలి. ఈ పాశాలు, యమపాశాలు, బంధనాలు ప్రభు, అన్నీ వింటున్నాను, అక్కడే ఉంటున్నాను, వారి మధ్యనే ఉంటున్నాను. వారికి ఏదో మేలు చేస్తున్నాను అనుకుంటున్నాను, వారికి మేలు జరగడం లేదు. వారు వాడుకుంటున్నారు, కానీ తమరిని వేడుకోవడం లేదు. నన్ను వాడుకుంటున్నారు, తమరిని వాడుకుంటున్నారు. నిజానికి ప్రపంచాన్ని వాడుకోవాలి, ప్రపంచంలోటువంటి పదార్థాలను, వనరులను వాడుకొని తమరి వైపు రావాలి, తమరిని చేరుకోవాలి ప్రభు. తమరి బలాన్ని, తమరు ఇచ్చినటువంటి పదార్థాలను, ఈ శరీరాన్ని, ఈ జన్మను దుర్వినియోగం చేసుకుంటున్నాను. ప్రపంచం కోసం వాడుకుంటున్నాను, ప్రాపంచిక సుఖాల కొరకు, ఈ సంబంధాలను కాపాడుకోవడం కొరకు. తమరి సంబంధం విడిపోతుంది ప్రభు. తమరితో ఉన్న సంబంధం వీగిపోతుంది, బలహీనపడిపోతుంది. అయినా బాధ లేదు నాకు, ఎందుకంటే గమనించడం లేదు. వివేకం కోల్పోయినాను, విచక్షణ కోల్పోయినాను ప్రభు. అందుకే తమరికి దూరం అవుతున్నాను, ప్రపంచానికి దగ్గర అవుతున్నాను. బంధనాలు అనుకున్నటువంటి బంధువులని ఆ మధ్యలో ఉంటున్నాను, తమరి మర్చిపోతున్నాను ప్రభు. అందుకే ఆనందం పొందలేకపోతున్నాను, అశాంతిలో ఉన్నాను, ఆందోళనగా ఉంది ప్రభు. అంత అశాంతిగా ఉంది, భయంగా ఉంది ప్రభు. ఇప్పుడైనా ఏమవుతుందో, ఇప్పుడేం జరుగుతుందో భయంగా ఉంది ప్రభు. ఆ భయంలో కూడా తమరే రక్షిస్తున్నారు. ప్రతి అశాంతిలో, ప్రతి భయంలో రక్షిస్తూనే ఉన్నారు. పట్టుకోలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. రాజైనా ఎవరైనా పూర్తిగా రక్షించేది తమరే. ఎవరు రక్షించలేరు ప్రభు. ఏ రాజు, ఏ చక్రవర్తి రక్షించలేడు. ఏ ధనము రక్షించదు, ఏ సాధనం రక్షించదు, ఏ అధికారం, ఏ పదవి రక్షించదు ప్రభు. ఏ ఖర్చు లేకుండా, ఏ స్వార్థం లేకుండా తమరే రక్షిస్తున్నారు. ఎవరైనా కాపాడుతున్నారంటే వారి స్వార్థం కొరకే. ఎవరు ఏదైనా చేస్తున్నారు, ఉపయోగపడుతున్నారు అంటే ఏదో స్వార్థం ఉండే ఉంటుంది. కానీ తమరు అలా కాదు ప్రభు, వారి అర్థం కొరకే. తమరి స్వార్థం ఏమీ లేదు ప్రభు. హే పితా, చివరికి వారిలాగా వీరిలా కాదు, తమరిలాగా చేయాలి. తమరు చెప్పిన పని చేయాలి, తమరి ఆదేశాలే పాటించాలి ప్రభు. అప్పుడు అనుకున్నది సాధిస్తాను. ఆనందం కావాలి. ఒకే ఒక కోరిక, ఒకే ఒక ప్రార్థన. తమరి ఆనందం కావాలి ప్రభు, తమరి ఆనందం కావాలి. అది ఆత్మసంతృప్తి. అప్పుడే ప్రభు. హే పిత, ఋషుల మార్గములో, దర్శన మార్గములో సాధన చేస్తున్నాను ప్రభు.
తమరు చెప్పినట్టు చేస్తే తప్పకుండా సాధిస్తాను. ఈ శరీరంతోనే సాధిస్తాను. ఈ జన్మలోనే సాధిస్తాను. ఈ జన్మలోనే సాధించాల్సిందే. ఎందుకంటే అనేక జన్మల్లో ఆలోచించినను, ఎంతో ఆవేదన, వేదన అన్నీ అనుభవించినాను ప్రభు. ఎంతో పురుషార్థం చేసినాను, ఎంతో తపస్సు చేసినాను. ఎన్నో జన్మల సాధన ఫలం ఇది. లభించిన తర్వాత వ్యర్థం చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాను, ఏదేదో ఆలోచిస్తున్నాను ప్రభు. తాత్కాలిక కష్టాలు, తాత్కాలిక సుఖాలు. ఏది తాత్కాలిక సుఖము కాదు. ఏదైతే తాత్కాలిక సుఖము కాదో శాశ్వత సుఖం అది మర్చిపోయినాను. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం లేదు. ఎవరి మధ్యలో ఉండాలో అక్కడ ఉండడం లేదు. ఏడ్చే వారి మధ్య ఉంటున్నాను, ఏడవాల్సి వస్తుంది. అశాంతిగా ఉన్న వారి మధ్యలో ఉంటున్నాను, అందుకే అశాంతిగా ఉండాల్సి వస్తుంది. రోగుల మధ్యలో ఉన్నాను, రోగాలు పొందాల్సి వస్తుంది. అలా చేయాల్సి వస్తుంది వ్యవహారం కొరకు. అలాగే ఏడవాలి, అలాగే నవ్వాలి, అలాగే ఉండాలి, అలాగే తినాలి, అలాగే అనాలి. వారిని ఇష్టపడుతున్నాను కాబట్టి, తమరిని మర్చిపోతున్నాను కాబట్టి. హే పిత, తమరిలాగే చేయాలి, తమరిలాగే ఉండాలి, తమరినే పొందాలి ప్రభు. కిం కృత్వ కిం ప్రాప్ని. ఏం పొందాలి, ఏం చేసి ఏం పొందాలి, ఏది పొందాలి. ఊరికే వింటున్నాను, వినడం మాత్రమే జరుగుతుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభు. నిర్ణయమే కాలేదు. ఎలా పొందుతాను, ఎలా ప్రయత్నం చేస్తాను. ఇంకా వినడం మాత్రమే. విన్నదాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం లేదు, మర్చిపోతున్నాను ప్రభు. ఊరికే వింటున్నాను, మననం లేదు, చింతనం లేదు. ఎందుకంటే అది నేను లోపల కోరుకోవడం లేదు కాబట్టి. లోపల ఉన్న కోరిక, ప్రయత్నం అంతా ప్రపంచమే. అందుకే అనిపిస్తుంది, అప్పుడప్పుడు భయం వేస్తుంది, కానీ మళ్ళీ అక్కడే ఉంటున్నాను ప్రభు. సాహసం చేయలేకపోతున్నాను, సరి అయిన విద్య లేక. ఆత్మవిశ్వాసం ఇంకా పెరగడం లేదు ప్రభు. విశ్వాసం పెంచుకోవాలి. యోగే యోగే తవస్తర వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే. ఇంద్ర, తమరి ఊతి కొరకు, తమరి రక్షణ కొరకు ఇదంతా ప్రయత్నం ప్రభు. ప్రతి కలయికలో, ప్రతి కూడికలో, ప్రతి విషయంలో, ప్రతి సుఖంలో, ప్రతి సమస్యల్లో, ప్రతి యుద్ధంలో, ప్రతి వివాదంలో, ప్రతి కష్టంలో తమరి ఊతి కావాలి ప్రభు. తమరి చేయూత కావాలి. ఓం ఓం ఓం. ఈ పిత ప్రణామాలు, వందనాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు, ధన్యవాదాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షువు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా సాధించాలి, తప్పకుండా సాధించాల్సిందే. లేకపోతే ఏడవాల్సిందే. కష్టాలు తప్పవు, దుఃఖాలు తప్పవు, అశాంతి భయాలు తప్పవు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, నచ్చి ఉంటున్నారా, ఇష్టపడి ఉంటున్నారా, ఆత్మ ఒప్పుకుంటుందా, పరమాత్మ ఒప్పుకుంటున్నారా, ఆలోచించండి. ఎందుకు ఆగిపోతున్నారు? పరమాత్మను వాడుకుంటున్నారు ప్రపంచంలో, ప్రాపంచిక సుఖాలు, భౌతిక సుఖాలు పొందడానికి, ఇంద్రియ సుఖాలు పొందడానికి పరమాత్మ విద్యను, పరమాత్మ శక్తిని, పరమాత్మ బలాన్ని వాడుకుంటున్నారు. మహాపాపం అవుతుంది. బంధనం కోసం వాడుకుంటున్నారు, బంధించుకోవడానికి వాడుకుంటున్నారు ఈ విద్యలను, ఈ శక్తులను, ఈ సామర్థ్యాలను, ఈ బలాలను. అందుకే
చిక్కుకొని ఉన్నారు, బయటకు రావడం లేదు. మీరే చుట్టుకొని కట్టుకొని బంధించుకొని మీరే ఏడుస్తున్నారు. సరిగా ఆలోచించండి, సాధించే ప్రయత్నం చేయండి. ఎవరిలాగా చేయాలి, ఏమి పొందాలి ప్రశ్నించుకోండి. ఎవరు చెప్పినట్టు వినాలి, ప్రపంచం చెప్పినట్ట, అమాయకులు చెప్పినట్టు, మూర్ఖులు చెప్పినట్టు, అవిద్వాంసులు చెప్పినట్టు? అవిద్వాంసులను అనుసరించకూడదు. విద్వాంసులను అనుసరించాలి. వేద విద్వాంసులను, ఈశ్వర ఉపాసకులైనటువంటి విద్వాంసులను, అటువంటి గురువులను అనుసరించాలి, అనుకరించాలి. లేకపోతే అంతే. మీరు ఎవరిని అనుకరిస్తున్నారో, ఎవరిని అనుసరిస్తున్నారో మీ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారో తెలిసిపోతుంది, ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. మీ వ్యవహారమే, మీ జీవనమే. నోటితో అనాల్సిన అవసరం లేదు. గమనించండి, ఆలోచించుకోండి, తరించే ప్రయత్నం చేయండి. లేకపోతే అంతే, భగవంతుడు కూడా రక్షించలేడు. అందరూ స్వతంత్రులే. అందరికీ అభివందనాలు. పరంపిత పరమాత్మ శుభాశీస్సులు లభించుగాక. ఓం శం. సద్బుద్ధిని సుబుద్ధిని ప్రసాదించుగాక. శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. పరమాత్మ చేయుత కొరకు ప్రయత్నం చేయండి. స్మరించండి. ఈశ్వర స్మరణం ఓంకారంతో శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. శుభం.